అమెరికాలో కరెంటు పోయింది. ఇప్పుడు ఉదయం 11 గంటల సమయం. సిగ్నల్స్ పనిచేయట్లేదు. కార్లన్నీ ఆగి ఆగి వెళ్తున్నాయి. దాదాపు ఒక 5 నిమిషాలు అయింది కరెంటు పోయి. కరెంటు పోతే అమెరికాలో ఎంత ఇబ్బందో మనం ఒకసారి చూడవచ్చు. చూడండి, ట్రాఫిక్ కూడా సిగ్నల్స్ పనిచేయకపోతే ట్రాఫిక్ చాలా ఇబ్బంది. ఏ కార్ ఎటు పోవాలన్నా, ఎవరెటు వెళ్ళాలన్నా చూసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. నేను బయటికి పోయి తీయాలి. బయటికి పోయి తీసేటట్లేదు కదా. అంటే మన దగ్గర తీసుకొచ్చాను. సిగ్నల్స్ పనిచేసి పోయేదానికి, సిగ్నల్స్ పనిచేయకుండా ట్రాఫిక్ నడవడానికి డిఫరెంట్ ఇది. అస్తవ్యస్తం అవుతుంది కదా. అయినా కూడా చూడు, వాళ్ళు ఎవ్వరు మన దగ్గర అయితే మొత్తం ఆగిపోతాయి. మన దగ్గర మొత్తం ఎవరి రూట్లో వాళ్ళే. ఒకరు ఫస్ట్ ఒక బండి పోయిన తర్వాత ఇంకో బండి పోతుంది, ఇంకో బండి అటు పోయిన తర్వాత ఇంకో బండి పోతుంది. చూసినా ఇందాక 2 బండ్లు ఒకసారి వచ్చినాయి. అవును, ఒకటి ముందు ఒకటి వెనక. ప్రతి బండి ఆగి చూసుకున్న తర్వాత ఒక బండి అయిన తర్వాత ఒక బండి పోతుంది. చూడు ఎంత కష్టం కదా ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయకపోతే. ప్రతి బండి ఆగుతుంది చూడు. నువ్వు అది గమనించాల్సింది ఏంటంటే అక్కడ అందరు చూసుకొని పోవాలి కదా. మామూలు సిగ్నల్ ఉంటే వెళ్ళిపోతుంటాయి కదా. నీకు అనేది నీకు అర్థం. అటు నుంచి గ్రీన్ పడితే ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి, అవన్నీ వెళ్ళిపోతుంటాయి. కానీ చూడు, ఇప్పుడు రెడ్ సిగ్నల్ ఆగితే రెడ్ సిగ్నల్ పడితే పోవాలి, గ్రీన్ పడితే రావాలి అన్నట్టు ఉంటుంది కదా. అవునా? అట్లా కాకుండా ఇప్పుడు ప్రతి బండి ఆగిపోతున్నది. ఆగి చూసుకొని పోతున్నాయి. అటు నుంచి వస్తుంది, ఇటు నుంచి వస్తుంది, బండి చూసుకొని పోతుంది. ఇది ఒక రోజంతా కరెంట్ లేకపోతే ఎట్లా పరిస్థితి? పోనీ ఒక పూట అంత ఉండదు. ఫాస్ట్గా ఇప్పుడు ఎవో వాళ్ళు వచ్చి ఇందాక వచ్చి చూసిపోయారు కదా, ఇమ్మీడియట్గా అక్కడ వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఫాస్ట్. రెస్పాన్సిబిలిటీగా ఉంటారు.